పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మిడిల్ ఈస్ట్ రణరంగం ఎప్పుడో పెనుమార్పులకు లోనవుతుంది. ఇన్నాళ్ళు ఇరాన్ అమెరికా మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులోకి ఇప్పుడు అగ్రరాజ్యం రష్యా అధికారికంగా ఎంటర్ అయింది. ఈ పరిణామంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రష్యా రంగంలోకి దిగడంతో ఇది కేవలం ప్రాంతీయ యుద్ధంలా కాకుండా రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రత్యక్ష సమరానికి దారితీసేలా కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో ఇరాన్కు రష్యా వెన్నుదనుగా నిలవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అమెరికా తాజాగా చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. రష్యా తమతో పరోక్ష యుద్ధం అంటే ప్రాక్సీ వార్ చేస్తుందని వాషింగ్టన్ వర్గాలు ఘంటాపదంగా చెప్తున్నాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా రష్యా అత్యంత కీలకమైన రక్షణ సమాచారాన్ని ఇరాన్కు ఎప్పటికప్పుడు చేరవేస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెట్టాయి. ముఖ్యంగా గల్ఫ్ రీజియన్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు మరియు యుద్ధ విమానాలు ఖచ్చితమైన లొకేషన్లను రష్యా తన శాటిలైట్ వ్యవస్థ ద్వారా సేకరించి ఇరాన్కు అందిస్తోందనేది ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ సమాచారాన్ని వాడుకొని ఇరాన్ దళాలు అమెరికా ఆస్తుల మీద విరుచుకుపడుతున్నాయి. రష్యా ఇచ్చిన డేటాతోనే ఇరాన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు అమెరికా నౌకల మీద చాలా ఖచ్చితత్వంతో దాడులు చేస్తున్నాయని పెంటగాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మొన్నటి వరకు ఇరాన్ ఒంటరిగా పోరాడుతోందని భావించిన అగ్రరాజ్యానికి ఇప్పుడు రష్యా ఇస్తున్న ఇంటెలిజెన్స్ సపోర్ట్ మింగుడు పడడం లేదు. రష్యా తన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు అత్యాధునిక నిఘా పరికరాలను ఇరాన్కు చేరవేస్తోందనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇది అమెరికా గగనతల ఆధిపత్యానికి పెద్ద సవాలుగా మారుతోంది. రష్యా నుంచి అందుతున్న ఈ సహకారం ఇరాన్కు కొండంత బలాన్ని ఇస్తోంది. కేవలం ఆయుధాలే కాకుండా వ్యూహాత్మక సమాచారం తోడవడంతో ఇరాన్ ఎదురు దాడుల వేగం పెంచింది. మరోవైపు అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి రష్యాను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రష్యా గనుక ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటే తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ హెచ్చరిస్తోంది. మిడిల్ ఈస్ట్లో రంజాన్ మాసం నడుస్తున్న వేళ ఈ ఉద్రిక్తతలు మరింత పెరగడం ఆందోళన కలిగిస్తుంది. యుద్ధం కేవలం ఇరాన్తో ముగుస్తుందనుకుంటే పొరపాటు. అది ఇప్పుడు రష్యాతో నేరుగా తలపడే స్థాయికి చేరుకుంటోంది. రష్యా తన ఉనికిని చాటుకోవడం కోసం ఇరాన్ను ఒక ఆయుధంగా వాడుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా రష్యా ఎంట్రీతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా మారాయి. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న సంకేతం ఇప్పుడు సర్వత్రా నెలకొంది. సో ఇప్పుడు ఇప్పటి వరకు అమెరికా ఏదైతే ఇజ్రాయెల్తో కలిసి నేరుగా ఇరాన్ మీద దాడి చేస్తుందని అందరం చూసాం. ఇరాన్ ఒంటరిగానే అటు అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ ఎక్కడైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయో, అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి ఖతార్, సౌదీ అరేబియా, ఒమాన్, ఇలా బెహ్రైన్, జోర్డాన్, ఇలా అనేక దేశాలలో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద టార్గెట్ చేస్తున్నటువంటి ఇరాన్ ఇప్పుడు తాజాగా అమెరికా మీద దండెత్తడానికి, అమెరికా మీద తన దగ్గరున్నటువంటి ఆయుధ సంపత్తితో పాటు ఇప్పుడు రష్యా ఇస్తున్నటువంటి శాటిలైట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని నేరుగా అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద టార్గెట్ చేస్తుందని నేరుగా అమెరికానే చెప్తుందంటే ఇరాన్ ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే నేవల్ వార్ షిప్స్ మీద కూడా అటాక్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని నేరుగా అమెరికా చెప్పకనే చెప్తుంది. రష్యా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, రష్యా ఇస్తున్నటువంటి టెక్నాలజీని వాడుకొని చాలా యాక్యురేటెడ్గా ఖచ్చితత్వంతో ఇజ్రాయెల్ మీద, అన్నిటికంటే ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్సెస్ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ మీద అక్కడ టార్గెట్ చేస్తుంది ఇరాన్. చాలా తక్కువ ఖర్చుతో ఆత్మాహుతి డ్రోన్స్ని ఉపయోగించి, చాలా తక్కువ ఖర్చుతో రూపొందించినటువంటి డ్రోన్స్ని ఉపయోగించి అమెరికన్ ఎయిర్ బేసెస్ని రష్యా సహకారంతో చాలా యాక్యురేటెడ్గా టార్గెట్ చేసి చాలా నష్టపరుస్తోంది ఇరాన్. ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి
ఏదైతే రాడార్ వ్యవస్థ, చాలా కీలకమైనటువంటి రాడార్ వ్యవస్థ, గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికాకు ఆయువు పట్టులా ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను ఇదే లొకేషన్ని యూజ్ చేసుకొని, ఇదే రష్యాకు సంబంధించినటువంటి శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను యూజ్ చేసుకొని ఇరాన్ అక్కడ కొలాప్స్ చేసింది. ఇప్పుడు నేరుగా రష్యానే ఈ వార్లో పరోక్షంగా ఇరాన్కు సహకరిస్తుందంటూ అమెరికానే ఆరోపణలు చేస్తుంది. అంటే ఇక రష్యా దీనికి సమాధానం ఎలా చెప్తుందో చూడాలి. ఇప్పటి వరకు పరోక్షంగానే రష్యా ఇరాన్కి సహకారం అందిస్తూ వస్తుంది. తద్వారా తమ అమెరికా సాయుధ దళాలకు నష్టం జరుగుతోంది. అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ స్థావరాలు కూడా కొలాప్స్ అవుతున్నాయంటూ నేరుగా అమెరికానే ప్రకటించిందంటే ఇరాన్ ఏ స్థాయిలో అమెరికా మీద ప్రతి దాడి చేస్తుందో చెప్పకనే చెబుతోంది అమెరికా. మరోవైపు రష్యా నేరుగా ప్రత్యక్షంగా దిగితే, మరోవైపు నేరుగా రష్యా భారత్కి ఇచ్చినటువంటి S-400 లాంటి వ్యవస్థను, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నిజంగా ఒకవేళ రష్యా ఇరాన్కి అందిస్తే అప్పుడు ఇరాన్ మరింత శక్తివంతంగా మారుతుంది. రష్యా దగ్గర ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్, రష్యా దగ్గర ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ ఒకవేళ నేరుగా రంగంలోకి దిగితే ఇక అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. అప్పుడు అదే జరిగితే అప్పుడు వార్ కాస్త ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ కాకుండా అమెరికా వర్సెస్ రష్యాగా మారిపోతుంది. సో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశాల్లో మొదటి స్థానంలో అమెరికా ఉంటే ఆ తరువాత స్థానాల్లో చైనా, రష్యా ఉంది. సో నెంబర్ 1కి నెంబర్ 2కి వార్ జరిగితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే దాదాపుగా 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టే. మరి అమెరికా చేసినటువంటి ఈ ఆరోపణపై, అంటే రష్యా నేరుగా ఇరాన్కి సహకారం అందిస్తోంది అని నేరుగా అమెరికానే స్వయంగా ఈ ప్రకటన చేసిందంటే మరి దీనికి బదులుగా రష్యా ఎలాంటి రిప్లై ఇస్తుందో అనేది ఇప్పుడు సర్వత్రా అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. మరి రష్యా దీనికి బదులుగా సమాధానం ఇస్తే, ఒకవేళ నేరుగా సీన్లోకి ఎంటర్ అయితే ఏం జరుగుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.